गुजारिश कर रहा हूँ मुरली कृष्णा साहब से कि वो तशरीफ़ लाएं और अपना कलाम सुनाएं। ये तेलुगु में अपना कलाम पेश करेंगे। मुझे असल में सबसे पहले इन्हें ही बुलाना चाहिए था, लेकिन मैंने ये सोचा था कि शायद मुशायरा आदित्य सिंह से ऐसा शुरू हो जाए कि हमें भी हैरत हो और आपको भी। बहरहाल मुरली कृष्णा साहब से गुजारिश है कि वो अपना कलाम पेश करें। సభకి నమస్కారం, అందరికీ నమస్కారం. నేను విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు పాయల మురళీకృష్ణ. ఈరోజు ఈ ఆవకాయ ఉత్సవాల్లో నేను భాగస్వామిని కావటానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా కవిత శీర్షిక మట్టి పరిమళాలు. హేమంత ఋతువులో ఈ చలిగాలిలో ఎడద గాలిపటమై ఎగసె పైకి. హేమంత ఋతువులో ఈ చలిగాలిలో పట్టణాలన్నీయు పల్లెను చేరగా నింగి దిగెను చూడు నేలపైకి. చాన్నాళ్లకు కనిపించావురా మిత్రుడా, పలకరింపుల గుండె పరచుకుంది. ముదిమితో ఒక ఇల్లు పదే పదే చూస్తోంది. ముదిమితో ఒక ఇల్లు పదే పదే చూస్తోంది. బిడ్డల రాకకై వీధిలోనా కొబ్బరి తోటలో కూడివో నలుగురు ముచ్చట్లు పంచుకు మోదముందే. సందడే సందడి సంక్రాంతి వేళలో, సందడే సందడి సంక్రాంతి వేళలో ఎచటికో ఒత్తిడి ఎగిరిపోయే, ఎచటికో ఒత్తిడి ఎగిరిపోయే. ఫ్లోరు టచ్ డ్రెస్సులు ధరించి మురిసి నడచు కన్నె పిల్లలే, కన్నె పిల్లలే పల్లెల కాంతి నిధులు. నాటు బండెక్కి పచ్చని నారు మడులా వెంట అందాలు తిలకించే పిల్లగాళ్ళు. కొట్టాము పైకొక కోడి పుంజు ఎగిరి గొంతెత్తి పాడే మేల్కొల్పు పాట. కొట్టాము పైకొక కోడి పుంజు ఎగిరి గొంతెత్తి పాడే మేల్కొల్పు పాట. పిల్ల కాలువ చేప పిల్లై ఎగిరింది, పిల్ల కాలువ చేప పిల్లై ఎగిరింది. నల్ల కలువలై నవ్వె చెరువు కొంగ రెక్కల నుండి గున్న మామిడి చెట్టు గాలిలో విహరించు కలలు గనియే. నిన్ననే తెరచిన కన్నుల లేదోడా, నిన్ననే తెరచిన కన్నుల లేదోడా అంబాలతో గెంతే సంబరమున. మట్టి పరిమళాల చుట్టమై అరుదెంచి, మట్టి పరిమళాల చుట్టమై అరుదెంచి కొండగాలి చెవిలో గోస చేసే. కూకురక్కి అని కూస్తోంది ఓ పక్షి, కూకురక్కి అని కూస్తోంది ఓ పక్షి. గువ్వల రివ్వులే సవ్వడించే తాటి కమ్మల నెగడును తాళలేక మాయమైపోయే నీ పూట, మాయమైపోయే నీ పూట. మంచువాన ఎవరు వేడ్కొనిరో కదా, ఎవరు వేడ్కొనిరో కదా ఈ అవనిని. ఇంత సుందర సుకుమార ఈ ప్రకృతిని. దిక్కులన్నీయో బంధమై ఒక్క చోట వచ్చి కలసిన సమయమే పర్వదినము, వచ్చి కలసిన సమయమే పర్వదినము.
నా మరో కవిత ఉత్తరాంధ్ర నుంచి నేను వచ్చాను. నా భాషలో बहुत अच्छे, మీకు वाह, वाह। మరో కవిత వినిపిస్తున్నా. अच्छा థ్యాంక్ యూ సార్. ఆండ్రొంకాయి. మా ప్రాంతంలో ఆంధ్రాలో కాసే ఓ వంకాయ చాలా ఫేమస్. అది ఇప్పుడు లేదు. దాని మీద ఓ కవిత. వచ్చిపోయే సోమవారాలు దేనికైనా జ్ఞాపకం ఉంటాయో నేదో గాని సోమవారం సంతకొచ్చిన గంపల్లో ఆండ్రొంకాయల విషయంలో రుచి మరిగిన ఏ మడిగట్టు తలకట్టు మరిసిపోలేదంటే విచిత్రమే కాదు. మా ఆండ్రొంకాయకి పోల్చడానికి ఏది లేదంటే ఓసోస్ అనుకుంటే మీ ఇట్టం, మా రుచి బతుకు మాది. మా ఆండ్రొంకాయకి పోల్చడానికి ఏది లేదంటే ఓసోస్ అనుకుంటే మీ ఇట్టం, మా రుచి బతుకు మాది. నెత్తిమీన మట్టి బంగారం మూటొట్టుకెళ్ళి శంపావతికి సంతబయలుకి మధ్యనున్న పిల్లోల మిల్లీలో నాడించి మిద్దింటి కర్రల పోయి ఎత్తిరించి వండిన మెతకల బియ్యం కూడికి ఎన్నెత్తళ్ళు కలిపి వండిన వంకాయ కూరకి జతసేసే ముడతల సేతుల వాటం తెలని రైతు కొంపేనేదంటే మరీ ఇడ్డోరం అనుకుంటారు. ఉడుపుల మడిలో నొల్ల చెక్క నడిచినప్పుడు, కళ్ళంలో నూరుపు చేసినప్పుడు ఏటకూరతో కలిపి వీటిని కలిపి బువ్వెట్టాలా. మునపటి రోజుకి మిన్నగా ఆ ఏళ పని ఎత్తుకెళ్ళిపోయేది. లగ్గాల్లో ఊరిపాలంగా బువ్వలెడితే బొటానీలతో వండితే చాలు తస్సా చెక్క పిసరంత మిగలదు సరికదా. సన్నాయి మేళం పక్కూరికి కూడా వినబడేది. ఏ కొండపర్తి మెట్ట నేలల్లోనో నచ్చింపురం బందబువ్వుల్లోనో ఇరగ్గాసిన ముల్లంకాయల్ని ముట్టక్కర్నేదు. చూసినా సేన తిన్నగా గుండెల్లోకే గుచ్చుకుంది. ఆండ్రొంకాయ పేదోళ్ళ నాలికల మీద రుసి మొగ్గల్ని తట్టినేపి నెత్తుటి సొక్కల్లోకి ఇంకిపోయిన ఆకుపచ్చని పేనం. ఆండ్రొంకాయ పేదోళ్ళ నాలికల మీద రుసి మొగ్గల్ని తట్టినేపి నెత్తుటి సొక్కల్లోకి ఇంకిపోయిన ఆకుపచ్చని పేనం. ఇప్పుడే సంతలో వాకపు చేసి ఆ పేరు చెప్పినా ఇంకెక్కడ ఆండ్రొంకాయలు ఆ నారేనేదో అంతండ్రు. అందరూ మరిసిపోయిన మడిసిని ఇంకా ఎవలో రోజు తలుసుకుంటున్నట్టే బువ్వ తిన్న ప్రతిసారి ఇక్కడ ఎవలో ఒకరు తలుసుకుంటున్నారంటే అది ఖచ్చితంగా ఆండ్రొంకాయ అవుతుంది, మరోటి కానే కాదు. ఖచ్చితంగా ఆండ్రొంకాయ అవుతుంది, మరోటి కానే కాదు. ధన్యవాదాలు. बहुत बहुत शुक्रिया। जनाब मुरली कृष्णा अभी आपसे तेलुगु ज़बान में अपना कलाम पेश कर रहे थे और आपसे मुखातिब थे, और इसी दरमियान बहुत खूबसूरत